ఇండెక్స్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే లైక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా మంది వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దీనివల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. అయితే అసలు అది ఏ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండెక్సెస్ లో ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చార్ట్ అనేది ఓపెన్ చేసి మనం చార్ట్ లో వాల్యూమ్ అనేది చూస్తూ ఉంటాము. అయితే ఆ వాల్యూమ్ చూసి మనం పొజిషన్ అయితే కన్ఫర్మేషన్ చేసుకుంటాము. అయితే చాలా మంది వాల్యూమ్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనుకుంటారంటే ఆప్షన్స్ ని బయింగ్ లేదా సెల్లింగ్ చేయడం ద్వారా ఆ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది అనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ ఉంది అనుకుందాము, దాంట్లో మనకి క్యాండిల్ కింద మనకు వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. ఆ వాల్యూమ్ అనేది ఆప్షన్స్ ని బయింగ్ లేదా సెల్లింగ్ చేయడం ద్వారా, అంటే కాల్ ఆప్షన్ ని లేదా పుట్ ఆప్షన్ ని బయింగ్ లేదా సెల్లింగ్ చేయడం ద్వారా క్రియేట్ అయింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది రాంగ్. ఎందుకంటే నిఫ్టీ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది? ఆ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ ని బట్టి మూమెంటం జరుగుతుంది. సో ఆ 50 స్టాక్స్ లో ఎవరైతే బయింగ్ మరియు సెల్లింగ్ చేస్తున్నారో దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది ఈ చార్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంతే తప్ప మనం కాల్ ఆప్షన్ ని లేదా పుట్ ఆప్షన్ ని బయింగ్ మరియు సెల్లింగ్ చేయడం వల్ల ఇది ఫామ్ అవ్వదు. వాటికి సంబంధించిన వాల్యూమ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే మనం ఆప్షన్ చైన్ డేటా చూస్తాం కదా, దాంట్లో మనకి వాల్యూమ్స్ కనిపిస్తాయి కదా, ఆ వాల్యూమ్స్ లో ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుని అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇంకా మీ అందరికీ సింపుల్ గా చెప్పాలంటే మనం ఇండెక్స్ చార్ట్ లో చూసే వాల్యూమ్ అనేది ఆ ఇండెక్స్ కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫామ్ అయిన వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి ఇండెక్స్ చార్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటాం కదా, అంటే లైక్ కాల్ ఆప్షన్ ని కానీ లేదా పుట్ ఆప్షన్ ని కానీ బయింగ్ మరియు సెల్లింగ్ చేస్తాం కదా, దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది ఆప్షన్ చైన్ డేటాలో వాల్యూమ్ అనే ఒక కాలం ఉంటుంది, దాంట్లో మనకి కనిపిస్తుంది. ఓకేనా? ఈ రెండు డిఫరెంట్. అంతే తప్ప ఈ రెండింటిని మిస్అండర్స్టాండ్ చేసుకుని మీరు పొజిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా లాస్ అవుతారు. సో ఓవరాల్ గా ఈసారి మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండెక్స్ చార్ట్ లో కనిపించే వాల్యూమ్ ని బట్టి మీరు కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఆప్షన్ చైన్ డేటాలో ఏదైతే వాల్యూమ్ ఉందో దాని ప్రకారంగా మీరు కన్ఫర్మ్ చేసుకుని పొజిషన్ తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదా రెండింటిని కంబైన్ చేసి మీరు పొజిషన్ తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ మరియు సైకలాజికల్ టాపిక్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.